మనం ఇప్పుడు అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి క్షేత్రంలో కూర్చొని ఉన్నాం. అక్కడి ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీకాంత శర్మ గారు, ఇంటి పేరు అయ్యా మీది వనం శ్రీకాంత శర్మ గారు మనందరికీ చక్కగా అసలు ఏమిటి బాలబ్రహ్మేశ్వర క్షేత్రం, జోగులాంబ అమ్మవారు ఏమిటి, ఈ మహాత్మ్యం ఏమిటి అనేది కాస్త వివరిస్తారు. అనుగ్రహ మహాక్షేత్రం. ఇక్కడ ప్రధాన దైవాలు మనకు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి, మరి జోగులాంబ అమ్మవారు. అయితే మనకి ఇక్కడ మనకు మొట్టమొదటిగా ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి గురించి చెప్పాలి. ఇక్కడ ప్రధాన ఆలయం బాలబ్రహ్మేశ్వర స్వామి ఎలా ఉన్నారంటే ఓష్మాద ముద్రితమై ఔషధ సంస్కారం కలిగి ఆ కోటి లింగాల స్వరూపమైనటువంటి స్వర్ణలింగం. స్వామిని బ్రహ్మ తపస్సు చేస్తే స్వామివారికి వచ్చినట్టుగా మనకు శాంత పురాణంలో శ్రీశైల ఖండంలో సరత్కుమార సంహితలో ఈ బ్రహ్మేశ్వర క్షేత్ర మహాత్యంలో చెప్పడం జరిగింది స్థల పురాణం ప్రకారం. కాబట్టి బ్రహ్మ కారణం చేత స్వామివారు వెలిశారు కాబట్టి బ్రహ్మేశ్వరుడు. ఈ బ్రహ్మేశ్వర శబ్దంతో 9 దేవాలయాలు. ప్రధాన ఆలయం ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి, చుట్టూ 8 శివాలయాలు గుళ్ళు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. కుమార బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వబ్రహ్మ, అర్క బ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, తారక బ్రహ్మ, బాలబ్రహ్మ ప్రధానాలయాలు. మొత్తంగా ఈ యొక్క సముదాయాన్ని కలిసి మనకు నవలింగ దివ్యభవనం, అవబ్రహ్మ దేవాలయాలు అని కూడా మనకు చూస్తాం. ఈ క్షేత్రాలు స్వామివారు ఎప్పుడు వెలిసారో మనకు తెలియదు. ఒక గుండు ఒకే గుట్ట మీద స్వామివారు తెలిసినట్టుగా నవ సోపానాలు ఎక్కి స్వామివారిని దర్శనం చేస్తున్నట్టుగా మనకు చెప్తున్నారు పురాతనం. అంటే మనకు ఈ కాలంలో మనకు ఈ యొక్క ఆ ప్రాంతం లోతట్టు ప్రాంతం చాలా లోతట్టు. ఇది ఇసుక బయట వేసి తిరుపతి ప్రాంతం బయట వేసి ఈ యొక్క స్థితిగా చేరుకున్నట్టుగా స్వామివారు చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ స్వామి ఎలా ఉన్నారంటే పుష్పాద ముద్రితమై మహౌషధి సంస్కారం కలిగి కోటి లింగాల స్వరూపమైన స్వర్ణలింగంగా భావిస్తాం. ఇక్కడ ఈ విధంగా స్వామివారికి ఔషధ సంస్కారం ఉంది. బాల అనేది ఒక ఔషధం పేరు. 9 ఆలయాలు 9 రకాల ఔషధాలు ఉంటాయి కూడా మనకు మన క్షేత్రం. ఈ విధంగా దక్షిణ కాశీ క్షేత్రం బ్రహ్మేశోయం సవిశ్వేశ సా కాశీ హేమరాపురి సాగంగా తుంగభద్రేయం సత్యవేతం సంశయ అని మనకు శాంత పురాణం ప్రకారం బ్రహ్మేశ్వరుడు, అక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఇద్దరు సమానమైన మహిమ. అక్కడ ఉత్తరవాహిని గంగా నది, ఇక్కడ ఉత్తరవాహిని తుంగభద్ర నది. అక్కడ గంగా యమునా సంగమం, ఇక్కడ తుంగభద్ర కృష్ణా సంగమం. అక్కడ కాశీ విశాలాక్షి అమ్మవారు 18 శక్తిపీఠాల్లో మనకు 17వ శక్తిపీఠంగా అక్కడ ఉంది. ఇక్కడ జోగులాంబ అమ్మవారు 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా ఇక్కడ కలిసింది. ఈ విధంగా మనకు అన్ని పోలికలతో సహా ఒక కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా అక్కడ ఇక్కడ అన్ని పోలికలతో ఈ స్థలం ఈ క్షేత్రం తెలిసింది. కాబట్టి ఈ క్షేత్రాన్ని మనం దక్షిణ కాశీలలో ఎటువంటి సందేహం లేదు. సత్యమేతం అసంశయ. అయితే స్వామివారి రూపం ఏమంటే బ్రహ్మేశ్వర మహాలింగం జ్యోతిర్జ్వాలామయం శుభం అస్థితి తపసా సిద్ధ తపస్యజన. స్వామివారు జ్వాలాలింగం అని కూడా పిలుస్తారు. అంటే జ్యోతిర్లింగం కాదు, జ్యోతిర్లింగం అంటే జ్వాల జ్యోతితో కూడి, అంటే జ్యోతి ఎలా ఉందంటే జ్వాలతో కూడి ఉందండి. ఆ విధంగా జ్వాలాలింగం కూడా సాత్విక లింగంగా కృష్ణ స్వభావమైన లింగంగా కూడా భావిస్తారు. ఇక్కడ మనకు చాలా ప్రాచీన దేవాలయం. 6వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఇదే విధంగా అమ్మవారి గురించి కూడా మనం చెప్పుకోవాలి. అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఆదిశక్తి యొక్క అంశాలు. 18 శక్తిపీఠాలు. ఆదిశక్తి ఉన్నవారు శ్రీకృష్ణాల శక్తిపీఠాల్లో అమ్మవారి 5వ శక్తిపీఠం. ఇక్కడ పర్యటన భాగం కూడా మనకు స్థల పురాణం. అక్కడ శివపురాణం కాదా, స్వామివారి శాంత పురాణం అయితే అమ్మవారి శివపురాణం కదా. అక్షయ సందర్భం ఇదే ఉంటారు. ఆ సందర్భంలో ఆ పార్వతి అమ్మవారు, అంటే పార్వతి కాదు సతీదేవి, దక్ష ప్రజాపతి దాక్షాయిని, ఆమె గర్భమైపోయి అవుతుంది. అయిన తర్వాత మహావిష్ణువు సంరక్షించి వీటి శరీరాన్ని 18 భాగాలు కట్టిస్తే ఆ 18 భాగాలుగా అష్టశక్తులుగా మనకు ఆవిర్భవించినట్టుగా మనకు స్థలపురాణం చూస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు పడిన భాగం పై పలువరుస భాగం, పై దంతమంది భాగం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. సరస్వతి స్వరూపంగా కూడా మన పెద్దలు చెప్తున్నారు. అయితే అమ్మవారు విశేషంగా తల మీద బల్లి తేలు గుడ్డ గొప్ప శిరస్సుకు అలంకారంగా పెట్టుకుంటుంది.
హల్లి వృష్టిక కాకపోతే శిరోలంకాన్ని పెట్టుతాగిన అని పల్లి తేలు డబ్బు అనే కపాలం ఈ వాటిని అలంకారాలుగా పెట్టుకున్నాము. శవాన్ని ఆసనాలు కూడా చేసుకుంది. మనకు ప్రేతాసనం కూడా విడి ఉంటారు. వీళ్ళు పంచ ప్రేతాసన ఆసీన పంచ బ్రహ్మస్వరూపిణి. ఈ విధంగా ప్రేతాసనం అనేది ఒక యోగంలో ఒక ప్రక్రియ. ఆ విధంగా ఆసనం వేసుకున్నట్టు కూడా మనకు రుజువులు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అమ్మవారు స్వయంగా పిలిచారు. శక్తిపీఠం ఆదిశంకర వారు చేసింది. అయితే మనకు ఈ ఆలయం అంతా మనకి ప్రాచీన దేవాలయం అంతా మనకు భవనేశ్వరాలు వచ్చేసరికి ఇవన్నీ ధ్వంసం చేస్తూ రావడం. ఈ సందర్భంలోనే అమ్మవారి యొక్క దేవాలయం కూడా నేలమట్టమయ్యే పరిస్థితి. ఆ సందర్భంలోనే అప్పటి మహారాజులు మహాపండితులు పిలుచుకొని ఆ అమ్మవారిని అక్కడి నుంచి కళాకృష్ణ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి చిన్న గూట్ల భద్రపరుచుకొని ఆపాదించడం జరిగింది. ఆ తర్వాత మనకి యథాప్రకారం ఇక్కడ చిన్న గూట్లో ఈ బాలబ్రహ్మేశ్వర దేవాలయంలో చిన్న గూట్లో అమ్మవారిని స్థాపన చేసుకుని ఇక్కడే పూజలు చేసుకుని వచ్చారు. ఇన్ని 100 సంవత్సరాల తర్వాత ఆమె యొక్క సందర్భంలో ఆ ప్రదేశంలో రీకన్స్ట్రక్షన్ చేసి ఈ అమ్మవారిని యథాస్థానంలో కూడా ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఈ ప్రతిష్టా కార్యక్రమం అనేది మనకు మాఘశుద్ధ పంచమి రోజు జరిగింది. అంటే గత 9 రోజులుగా ప్రతిష్టా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి శృంగేరి పీఠాధిపతుల యొక్క దృష్టిలో ఉపపీఠాధిపతులైనటువంటి శివగంగ పీఠాధిపతుల ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ విధంగా అమ్మవారిని మనం పునఃప్రతిష్ఠ చేసుకున్నాం. ఇప్పుడు మాఘమాస పంచమి రోజు శ్రీ పంచమి రోజు మొన్ననే వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా కూర్చున్నాయి. నెక్స్ట్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. తర్వాత ఆ అమ్మవారికి ఆశ్వేదవంతులు ఘనంగా కార్యక్రమాలు జరుగుతాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ విధంగా చాలా ప్రాచీన దేవాలయం ప్రతి ప్రసిద్ధమైనటువంటి శైవక్షేత్రం సత్యక్షేత్రం. రెండవ పులకేసి బాదామి చాళక్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మాణం పునర్నిర్మాణం అప్పటికే ఉంది. అది పురాతన ఆలయం ఉంది. అది ధ్వంసమైంది. వాళ్ళు నిర్మాణం చేశారు, మళ్ళీ నిర్మాణం చేశారు.